జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ దుర్గా ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనను జీజీహెచ్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డాక్టర్ దుర్గా ప్రసాద్ గుంటూరు జీజీహెచ్ లో రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలానే మనకి కూడా ఛాలెంజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ అందరి సహకారంతో, ప్రిన్సిపల్ గారి సహకారంతో, అలానే మినిస్టర్ గారు సహకారంతో ఈ హాస్పిటల్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది చేయాలని అనుకుంటున్నాము. ఫస్ట్ ప్రయారిటీ డాక్టర్ గారు, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పగలుగుతాను. సడన్గా నేను చెప్పలేదు. అదే అందుకోసమే మీ ప్రయారిటీ ఏంటి? మీరు ఈ 100 రోజుల ప్రణాళిక ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటిగా నేను అనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, ఈ రెండు కూడాను మనకి మేజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఒక సర్జరీ కానీ లేకపోతే ఒక మెడికల్ ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ మన హాస్పిటల్లో ఫ్లోటింగ్ పాపులేషన్, ఎక్కువ రష్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్. బెడ్ స్ట్రెంత్ మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లోకి తక్కువగా ఉంది, బెడ్ స్ట్రెంత్ తక్కువగా ఉంది. అలానే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, నర్సింగ్ స్టాఫ్, మెయిన్గా నర్సింగ్ స్టాఫ్, తర్వాత జీడీఎల్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ చాలా తక్కువగా ఉన్నారు. పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, అలానే ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, నర్సింగ్ కేర్ కానీ మనకి చాలా షార్టేజ్ ఉందన్నమాట. సో ఇటువంటి మినిమం రిసోర్సెస్ తోటి మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా చేయాలనేది ఒక ఛాలెంజ్ నాకు. సో ఈ ఛాలెంజ్ ఎలా అధిగమిస్తాననేది ప్రాక్టికల్గా నేను చేస్తే కానీ మనం చెప్పలేము. ఇదొక ఛాలెంజ్. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, వీటన్నిటిలో కూడా శానిటేషన్ వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ కొంత ఫ్లోరింగ్ కానీ, టైల్స్ కానీ యాజ్ పర్ NABH స్టాండర్డ్ ప్రకారంగా కొంచెం తక్కువగా ఉన్నాయి. అట్లనే మనకి యూసేజ్ చేసేటువంటి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో మనకి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఒక రకంగా ఉన్నాయి, అట్లనే NABH ప్రకారంగా ఒక రకంగా ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలంటే ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇంకా అడిషనల్గా బడ్జెట్ కూడా మనకు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు మనం మీట్ అవుతాం అనేది మనం చెప్తాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఇన్ఫెక్షన్ కంట్రోల్. మనం ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలామంది పోస్ట్ ఆపరేటివ్ కేర్లో చనిపోతూ ఉన్నారనమాట, ఇదొకటి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికి ట్రాన్స్ప్లాంటేషన్.